దేవుని ఆశీర్వాదం ముందు ఏ శాపము పనిచేయదండి. ఎవరో తిట్టారో, ఏదో అన్నారు, వాళ్ళు శపించారు, అది జరిగిపోతాదేమో అని చాలామంది భయపడతారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఏ శాపము పనిచేయదు. ఒక విషయం చెప్పనా అండి? వాళ్ళు అన్నారు ఇది జరిగిపోద్దేమో, వాళ్ళు శపించారు ఇది నా జీవితంలో జరిగిపోతుందేమో అని. నువ్వు అదే విషయాన్ని పదే 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 నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు కాబట్టి ఆ విధమైన ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. కానీ ఎవ్వరూ మనల్ని శపించలేరు. ఎవరు ఏమన్నా అది మన జీవితంలో జరగదు. ఎవరు మనల్ని ఆశీర్వదించలేరు. ఆశీర్వాదం కూడా మనకి దేవుని యొద్ద నుంచే రావాలండి. కాబట్టి ఎవరో ఏదో అన్నారో అది జరిగిపోతుందని భయపడొద్దు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 29వ కీర్తన 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసే వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా సమాధానము కలుగచేసే వారిని ఆశీర్వదించును. ఆమేన్. సహజంగా ఆశీర్వాదం అంటే చెప్తారు ధనము, ఎక్కువ బంగారము, బ్యాంక్ బ్యాలెన్సు, ఒక పెద్ద ఉద్యోగము, నెలకి లక్షల జీతము, లేదంటే వాళ్ళకి ఇన్ని ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ వెనకాల ఇంత పొలం ఉంది, లేకపోతే ఇన్ని కారులు ఉన్నాయి, ఈ విధమైనది చూసి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అంటారు. కానీ అది ఏ విధముగానైనాను ఎవరైనాను సంపాదించవచ్చు. అంటే మనుషులు మోసం చేసి మంచిగా కానీ చెడుగా కానీ ఇవి సంపాదించవచ్చు. కానీ మనసుకి నెమ్మది, సమాధానము, ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం అండి. మంచి ఆరోగ్యం దేవుడే ఇవ్వాలి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినప్పటికీ వాళ్ళకి స్వస్థత రాకపోవచ్చు, మంచి ఆరోగ్యం ఉండకపోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కుటుంబంలో సమాధానం, ఏక మనసు, ఏకాత్మ, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం ఉండదు, బంధువుల మధ్య సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉండదు. కానీ దేవుని ఆశీర్వాదము సమాధాన రూపంలో, మనసుకి నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్య రూపంలో ఉంటుంది. అది నిజమైన ఆశీర్వాదం. అది ఎవ్వరు ఇచ్చేది కాదండి. ఎక్కడి నుంచే మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. కానీ దేవుని యొద్ద నుంచి మాత్రమే మనం ఆశీర్వాదాన్ని పొందుకోగలము. కాబట్టి దేవుడు అంటున్నారు, నా ప్రజలకు, నా బిడ్డలకు నేను సమాధానము కలిగించేసి నేను ఆశీర్వదిస్తాను అని. ఎప్పుడంటే మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుని మీద మాత్రమే మనం నమ్మిక ఉంచినప్పుడండి, నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అంటున్నారు దేవుడు. ఆయన వాగ్దానం ఎందు మనము నమ్మిక ఉంచి ఆయన ఆశీర్వదించే దేవుడని మనము నిరీక్షణ కలిగి ఆయన పాదాల చెంత మనము కనిపెట్టినప్పుడు ఆ విధముగానే దేవుడి కార్యము జరిగిస్తున్నారు. ఎవరో ఏదో అన్నారు అది జరిగిపోతాదేమో అని పదే పదే దాన్ని మాత్రం తలంచొద్దు. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నంత మాత్రాన మన జీవితంలో ఏ శాపము పనిచేయదండి. దేవుని ఆశీర్వాదం ముందు ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. కాబట్టి ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. కానీ దేవునిచ్చే ఆశీర్వాదం మాత్రమే శాశ్వతమైంది. దేవుని యొక్క ఆశీర్వాదం మీద, ఆయన ఇచ్చే వాగ్దానం యందు, ఆయన ఇచ్చే మాట యందు మనం నమ్మిక ఉంచుదామండి. దేవుడు మనలకి సమాధానం ఇచ్చి దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న
ప్రతి బిడ్డకి ఏసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఏసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములన్నీ తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఏసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.